రాజకీయాల్లో ఎవడో ఏదో అంటాడు, లేకపోతే జర్నలిజంలో ఉంటే ఎవడో ఒక టార్గెట్ చేస్తాడని భయపడిపోయి మాట్లాడకుండా ఉండటం నాకు అలవాట్లేదు. నేను మాట్లాడుతూ ఉన్నా, నా భావజాలం నచ్చినటువంటి పబ్లిక్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 8,30,000 మంది దాకా సబ్స్క్రైబర్లు చేరారంటే అదే కారణం. నాకు ఒక ధైర్యం కూడా అదే. ఏదైనా సరే కొన్ని అంచనా, నేను ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చా, నా అంచనా 80% కరెక్ట్ అవుతుంది, ఒక 20% ఫెయిల్ అవ్వచ్చును అన్నటువంటి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఈవీఎంలు అనే దాని గురించి మాట్లాడేవాడు ఓడిపోయేటటువంటి వాడి తరపునోడు ఏడుపు తప్పించి, గెలిచేవాడేమో ఈవీఎంలు సంతోషం, ఓడిపోయేవాడేమో ఈవీఎంల వల్లనే ఏదో కబుర్లు చెప్పుకుంటాడు. అసలు వీళ్ళందరి కోరిక ఏంటంటే మమతా బెనర్జీలకి, కాంగ్రెస్కి వీళ్ళందరికీ కూడా పాత రోజులు రావాలి, రిగ్గింగ్ రోజులు రావాలి, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోయి వచ్చేటటువంటి రోజులు కావాలి అడ్డదిడ్డంగా చేయడానికి అని. ఇప్పుడు ఈవీఎంల మీద పదే పదే ఫిర్యాదులు చేస్తున్నటువంటి వేళ సుప్రీంకోర్టు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేసింది. జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలిసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని సూచించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్ బ్యాలెట్ వాదానికి వచ్చాయి. ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని మేము చెప్పడం లేదు. ఈవీఎం వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెప్తున్నాం. అందుకే మళ్ళీ మనం కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతిని వినియోగించాలి, లేదా ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్పులను ఓటర్లే బ్యాలెట్ బాక్సుల్లో వేసేలా ఏర్పాట్లు ఉండాలని వాదించారు. దీని ధర్మాసనం స్పందిస్తూ జర్మనీ జనాభా ఎంత అని ప్రశ్నిస్తే 6 కోట్ల మంది న్యాయవాది జవాబు ఇచ్చారు. మన దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అన్ని వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని మీరు కోరుతున్నారు. బ్యాలెట్ పత్రాలను వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో మాకు తెలుసు, మీరు మర్చిపోయినా మేము మర్చిపోలేదని జస్టిస్ దీపాంకర్ దత్తా చెప్పారు. జర్మనీతో పోలిస్తే నా సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ జనాభా ఎక్కువ. భారత ఎన్నికల ప్రక్రియను విదేశాలతో పోల్చడం సరికాదు. మనం ఎవరో ఒకరి మీద విశ్వాసం ఉంచాలి. ఇలా వ్యవస్థను తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నించకూడదని జస్టిస్ దత్తా అసహనం వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా ఓటింగ్ విధానం, ఈవీఎంలు భద్రపరచడం, కౌంటింగ్ ప్రక్రియ గురించి ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆరా తీసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిన వాళ్ళకి కఠిన శిక్ష లేకపోవడం మీద ధర్మాసనం పెదవి విరిచింది. ఇది తీవ్రమైన అంశం, శిక్ష పడుతుందని భయం ఉండాలని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.